వర్గీకరణకు అనుకూలంగా ఉన్నామంటూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కేంద్రానికి లేఖ రాయాలంటూ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. అందుకు సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలంటూ కోరారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో ఈ నెల 17న తీర్పు వెలువరనున్న తరుణంలో కాంగ్రెస్ స్పష్టమైన అభిప్రాయం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే దేశంలోని ప్రధాన పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసినా కాంగ్రెస్ మాత్రం స్పష్టత ఇవ్వలేదంటూ మందకృష్ణ మాదిగ తెలిపారు. ఎన్నికలకు ముందు ఎస్సీ డిక్లరేషన్ ప్రకటించిన హస్తం పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలంటూ డిమాండ్ చేశారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడియం శ్రీహరి రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని ఎస్సీలకే ఇవ్వాలంటూ ఆయన తెలిపారు. సుప్రీంకోర్టులో ఈ నెల 17 నుంచి చీఫ్ జస్టిస్ గౌరవ చంద్రచూడ్ గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ముందు విచారణ రాబోతున్నది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం సుప్రీంకోర్టులో ఈ నెల 17న విచారణకు రాబోతుంది. ఈ కీలకమైన సమయంలో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి సోదరులు గౌరవ రేవంత్ రెడ్డి గారి ముందు 3 ప్రతిపాదనలు పెడుతున్నాం. వెంటనే దాన్ని ఆమోదించాలని